హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుచరిత గట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెడ్ వెల్వెట్ కేక్ తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, ఎంతో ఫ్లఫీ, సాఫ్ట్, టెండర్ రెడ్ వెల్వెట్ కూల్ కేక్. నేను ఈరోజు ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా సింపుల్ అండి. దీనికి పెద్దగా కేక్ డెకరేషన్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గానే ఈజీగానే చేసుకోవచ్చండి. చూడండి, ఎంతో సాఫ్ట్ ఫ్లఫ్. మరి ఈ సింపుల్ మాయిస్ట్ రెడ్ వెల్వెట్ కూల్ కేక్ ఎలా చేయాలో చూసేద్దామా? మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలండి. వైట్ బౌల్ తీసుకొని అందులో చూడండి హాఫ్ కప్ షుగర్ అండి. మీరు పౌడర్డ్ ఫామ్ అయినా ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. ఇలా హాఫ్ కప్ షుగర్లో 3/4 కప్ కర్డ్ అండి, పెరుగు వేయాలి. పెరుగు వేసాక ఇలా విస్క్ చేసుకోవాలండి. ఈరోజు మనం ఎగ్లెస్ కూల్ కేక్ చేస్తున్నాము. సో ఇలా ప్రాపర్గా షుగర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు ఇలా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్నాక మనం అందులో 1/4 కప్ అన్ఫ్లేవర్డ్ ఆయిల్ అండి, మన కుకింగ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అది కూడా ఆయిల్ కూడా పోసాక ఇలా ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక మనం తీసుకున్న 1 కప్ మైదా ఫ్లోర్ కూడా వేయాలండి. సో అది ఇక్కడ స్కిప్ అయిపోయింది. దాని తర్వాత ఒకసారి మిక్స్ చేశాక అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ కూడా వేసాక చూడండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం అందులో అరౌండ్ 1 కప్ వెనీలా ఎసెన్స్ అండి. వెనీలా ఎసెన్స్ జస్ట్ ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి తర్వాత చూడండి, ఇక్కడ నేను రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి రెడ్ లిక్విడ్ కలర్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే మీరు నార్మల్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, పౌడర్, అది కూడా యూస్ చేయొచ్చు. ఇలా రెడ్ కలర్ వేసాక ఒకసారి బ్యాటర్ ప్రాపర్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈరోజు మనము అవేనేమి యూజ్ చేయట్లేదండి. ఒక వైడ్ బౌల్ తీసుకొని అందులో ఇలా సాల్ట్ స్ప్రెడ్ చేసుకొని 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని దానికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మనం ఇలా మైదా ఫ్లోర్తోని డస్టింగ్ చేసుకోవాలండి. ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఆ తర్వాత బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా లేకుంటే A4 సైజ్ పేపర్కి ఆయిల్ రాసి దాన్ని కూడా కట్ చేసి మనం బటర్ పేపర్ లాగా యూజ్ చేయొచ్చండి. చూడండి, ఇప్పుడు మనము కేక్ బ్యాటర్ కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేశాక మనం ఒకసారి ట్యాప్ చేయాలండి. ఇలా ఒకసారి ట్యాప్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి సాల్ట్ ప్రీ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ అందులో పెట్టేసి మూత పెట్టేయాలండి. సో మంట మాత్రం మనకి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు కేక్ని కుక్ అవ్వనివ్వాలి. ఆ లోపు మనం విప్పింగ్ క్రీమ్ ప్రొసీజర్ చూద్దామండి. ఇలా ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇంకొక బౌల్ దాని మీద పెట్టేసి మనం విప్పింగ్ క్రీమ్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. సో ఇలా విప్పింగ్ క్రీమ్ బ్యాటర్ తీసుకొని ఇక్కడ నేను ఎలక్ట్రిక్ బ్లెండర్ యూస్ చేస్తున్నానండి. ఇలా ఫస్ట్ మనం లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ వరకు. ఆ తర్వాత హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఎప్పటి వరకు బ్లెండ్ చేయాలంటే చూడండి, మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా స్ట్రీక్స్ లాగా ఫామ్ అవ్వాలండి. ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు మనకి స్ట్రీక్ లాగా ఫామ్ అయింది. విప్పింగ్ క్రీమ్ ఏమి మనం ఇలా లిఫ్ట్ చేసినప్పుడు పడిపోవట్లేదు కదండి. అలా పర్ఫెక్ట్గా మనకి ప్రిపేర్ అయినట్టు. ఈలోపు మనం కేక్ కుక్ అయిందో చెక్ చేసుకుందామండి. చూడండి, నైఫ్తో ఇలా పోక్ చేస్తే మనకి అంటుకుంటుంది కదండి. ఇప్పుడు కేక్ మనకి రెడీ అవ్వలేదు. సో 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి నైఫ్కి ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కేక్ని డీమోల్డ్ అవ్వనివ్వాలండి. ఇలా చల్లారాక చూడండి, అన్ని వైపులా ఇలా నైఫ్తోని స్క్రేప్ చేయాలి. ఇలా స్క్రేప్ చేశాక మనం ఒక ప్లేట్ తీసుకొని ఇలా దాని మీద పెట్టేసి ఇలా మనం ఇలా రివర్స్లో ఫ్లిప్ చేసుకొని ఇలా ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేశాక నెమ్మదిగా చెక్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనం బటర్ పేపర్ తీసేయాలండి. చూడండి, మన పర్ఫెక్ట్ రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్ ప్రిపేర్ అయిపోయింది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా, ఎంతో ఫ్లఫీగా, స్పాంజీగా, చూడండి ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి. మీరు ఇలాగే కూడా
తినేయచ్చండి. కాకపోతే నేను ఇక్కడ ఈరోజు నేను కూల్ కేక్ చేస్తున్నాను కాబట్టి దానికోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్లో స్మాల్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. అందులో మనం అరౌండ్ 4 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ డిజాల్వ్ అయ్యి కొద్దిసేపు బాయిల్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ని చల్లారనివ్వాలండి. ఇలా చల్లారాక మనం చూడండి కేక్ని ఇలా స్పాంజ్ ప్లెయిన్ కేక్ ఉంది కదా దాన్ని మనం ఇలా థ్రెడ్తోని ఇలా 2 లేయర్స్ అండి. ఈరోజు నేను 2 లేయర్స్లో కట్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్తోని ఈజీగానే కట్ అవుతుందండి, ఎందుకంటే కేక్ స్పాంజ్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగానే కట్ అయిపోతుంది. చూడండి ఎంతో ఈజీగా మనకి 2 లేయర్స్ థ్రెడ్తోనే మనకి కట్ అయిపోయాయి కదా. చూడండి ఇప్పుడు నేను డెకరేషన్ కోసం చిన్న హార్ట్ షేప్ మౌల్డ్తోని ఇలా 2 లిటిల్ హార్ట్స్ షేప్స్ తీసుకుంటున్నానండి డెకరేషన్ కోసం. చూడండి తర్వాత మనము ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దానికి బేస్కి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ రాసి ఫస్ట్ లేయర్ మనం దాని మీద అరేంజ్ చేయాలండి. తర్వాత ఇలా షుగర్ సిరప్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చూడండి విప్పింగ్ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేయాలండి. సో ఫస్ట్ లేయర్కి మనకి ఏమి ఎక్కువగా విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేయవసరం లేదు. చూడండి సెకండ్ లేయర్ కూడా మనం పెట్టేసి జాగ్రత్తగా మనం దీని మీద కూడా షుగర్ సిరప్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు లార్జ్ క్వాంటిటీలో విప్పింగ్ క్రీమ్ తీసుకొని చాలా జాగ్రత్తగా మనం ఇలా స్క్రేపర్తోని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేయాలి. దాని తర్వాత చూడండి ఇలా నేను డిజైన్ చేస్తున్నాను జస్ట్ స్క్రేపర్తోనే అండి. చాలా బేసిక్ స్టెప్స్ అండి ఇవి, బిగినర్స్ కూడా ఈజీగానే చేయొచ్చు. ఇలా అంతా విప్పింగ్ క్రీమ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనకి మిగిలిన విప్పింగ్ క్రీమ్లో మనం రెడ్ కలర్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. చూడండి దాన్ని మనం ఇలా పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి మనకి కేక్ మీద ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా జస్ట్ నేను ఇలా సింపుల్గానే చేస్తున్నానండి. ఇలా ఫ్లవర్స్ లాగా ఇలా డెకరేట్ చేసుకోవాలి. మీకు ఇలా ఏవి డెకరేట్ చేయడం రాదనుకుంటే మీరు జస్ట్ చాకో చిప్స్ కానీ వైట్ చాకో చిప్స్, బ్లాక్ చాకో చిప్స్ దొరుకుతాయి కదండి, అవైనా యూజ్ చేయొచ్చు, స్ప్రింక్లర్స్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి ఇలా మనం చిన్న లిటిల్ హార్ట్స్ తీసుకున్నాం కదండి, అది కూడా ఇలా అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో కదండి మన కేక్, ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇలా మీకు ఎక్కువ డెకరేషన్ రాకుంటే ఇలా కూడా సింపుల్గా చేసి ఇలా మనం రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్వి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా కూడా వదిలేయచ్చు, లేకపోతే ఇలా చాకో చిప్స్తోని స్ప్రింక్లర్స్తోని ఇలా సింపుల్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడ్ వెల్వెట్ కేక్ మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.